స్నాక్స్ అంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాల్సిందే అని అనుకుంటున్నారా? కాదండి. ఇవాల్టి రెసిపీలో ఆయిల్ తక్కువ, టేస్ట్ ఎక్కువ. రిచ్ ప్రోటీన్ రాజ్మా వెజ్ రోల్ సింపుల్‌గా మన బడ్జెట్‌లో తయారు చేసుకుందామండి. 2 కప్పులు గోధుమ పిండి, కొద్దిగా సాల్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిలు, కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి పిండిని. చపాతీ పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఈ పిండిని అరగంట సేపు పక్కకు పెట్టండి. నైట్ అంతా 1 కప్ వరకు రాజ్మాని నానబెట్టి మార్నింగ్ కుక్కర్‌లో 2 కప్స్ వరకు వాటర్ వేయండి. 8 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్, పసుపు వేసి ఉడికించుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి ఈలోపు మనం హాఫ్ కప్ వరకు కొత్తిమీర తీసుకుంటే పావు కప్పు వరకు పుదీనా, పచ్చిమిర్చి కొద్దిగా, ఒక రెబ్బ వెల్లుల్లి, కొద్దిగా 1 ఇంచ్ వచ్చేసి అల్లం అండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని సాఫ్ట్‌గా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకొని పక్కకు పెట్టుకోండి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. కుక్కర్ విజిల్ ఒకసారి చెక్ చేసుకొని చూడండి రాజ్మా సాఫ్ట్‌గా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వేరే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి. నేను బాగా మగ్గించుకోవడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టొమాటో ఒకటి వేసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. బాగా మగ్గుతుంది త్వరగా. పావు కప్పు వచ్చేసి క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి వేసుకోండి. క్యాప్సికమ్ వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. బాగా సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం అండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా మిక్స్ అయినంత వరకు బాగా కలుపుకోండి. రాజ్మా కుక్ అయింది కదండీ! ఆ రాజ్మా కూడా బాగా సాఫ్ట్‌గా స్మాష్ చేసి వేయండి. కుక్ చేస్తున్నప్పుడు కూడా స్మాష్ చేస్తూనే కలపండి. చూడండి మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. బాగా థిక్‌గా ఉండాలండి కర్రీ అనేది. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చపాతీ పిండిని కొద్దిగా తీసుకొని చపాతీలా రోల్ చేసుకోండి. చూడండి ఈ విధంగా చపాతీని ఇలా రోల్ చేసుకొని బాగా 2 సైడ్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. నెయ్యి కూడా వేయాలి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. పిల్లలు తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. బాగా రోస్ట్ అయిన తర్వాత పక్కకి తీసుకోండి. గ్రీన్ చట్నీ పిల్లలు లంచ్ బాక్స్ పెడితే మాత్రం అసలు అప్లై చేయొద్దు. ఇంట్లో అయితే చాలా చాలా బావుంటదండి గ్రీన్ చట్నీ అప్లై చేయడం వల్ల. అయితే గ్రీన్ చట్నీ అప్లై చేస్తే చపాతీ అనేది బ్రేక్ అవుతుందండి. అస్సలు కంఫర్ట్‌గా ఉండదు. పిల్లలకైతే అప్లై చేయొద్దు. ఇంట్లో అయితే అస్సలు మిస్ అవ్వదండి. స్టఫింగ్ అనేది చాలా తక్కువ వేయాలండి. ఆనియన్, క్యారెట్ తురుము కూడా కొద్దిగా వేసుకుంటూ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రాజ్మా వేసుకోండి. స్టఫింగ్ తక్కువ ఉంటే పిల్లలకు కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది తినేటప్పుడు. లాస్ట్‌లో రోల్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని 2 సైడ్స్ రోస్ట్ చేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఒక పేపర్ చుట్టేసి పెట్టండి. చాలా బావుంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.